సార్ నమస్తే సార్. ఏం సార్ నిన్న నుంచి ఫోన్ చేస్తే జిలేబీ ఎలా ఉన్నారా? నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాను, కలవడం లేదు, ఫోన్ ఎత్తడం లేదు. ఏం లేదు. ఏమైంది తెలుసా, మొన్న రాత్రి ప్రోగ్రామ్ అయింది. ప్రోగ్రామ్ అయ్యేసరికి లేట్ అయింది. ఇంటికి పోయి పండుకునేసరికి లేట్ అయింది. నేనంతా రెస్ట్ తీసుకున్నా, ఎవరి ఫోన్ యూజ్ చేయలేదు, హ్యాపీగా ప్రశాంతంగా పండుకున్నా, ఎవరికి రెస్పాండ్ కాలేదు, హ్యాపీగా రెస్ట్ తీసుకున్నా, అంతే. అంతకుమించి ఏం లే. ఎలా బాగున్నావా? ఇంట్లో మాంసం ఫ్రీగానే ఉన్నావు కదా? చెప్పాలని మొన్న రాత్రి ప్రోగ్రామ్ అయినాక ఇంటికి వచ్చి పండుకున్నారా? పండుకొని లేస్తేనే మా బామ్మ కల్లోకి వచ్చింది. అదేరా మా నాన్నమ్మరా. ఏమన్నా కళ్ళకి వచ్చి లిబ్బ గురించి ఏమన్నా చెప్పిందా? గిబ్బలేదు లేరా? లేకపోతే ఖజానా తలాల గురించి చెప్పిందా? తాళాలు గిబ్బలేరా? నీళ్ళందరూ చెప్తాను. ఇట్లా పండుకొని లేచిన వచ్చిందిరా కల్లోకి. బాబు బాబు అంటాందిరా. ఇట్లా లేచినారా? ఏ బామ్మా ఎలా ఉన్నావు బామ్మా అన్నాను. బామ్మ ఎలా ఉన్నావు బామ్మ అని సరే నన్ను చూడరా, ఎలా ఉన్నావు బామ్మ అన్నాను రా. సంతోషంగా ఉన్నా నాయన, గుర్తు పెట్టుకున్నావు నాయన, చాలా థ్యాంక్స్ నాయన. అదేంటి బామ్మ, 3 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నా కదా, ఈ సంవత్సరంలో కొంచెం బిల్డప్ ఇచ్చిన, యూట్యూబ్లో పెట్టినా, అందుకని అప్పుడు ఎట్లా ఎలా మర్చిపోదాం బామ్మ అన్నాను రా. దానికి సరే నాయన అంత కుశలమే కదా అనిందిరా. బామ్మ చాలా బ్రహ్మాండంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పినాను. చెప్పిన తర్వాత ఏమని తెలుసారా, ఏమైనా సమస్యలు ఉన్నాయనా నీకు అడిగిందిరా. ఏమి సమస్యలు లేవే, బ్రహ్మాండంగా ఉన్నానే, ఏరా అలా చిక్కిపోయినావురా అనిందిరా. ఏమీ లేదే అన్నారా. ఏమో చెప్పురా, నీ సమస్య ఏమన్నా చెప్పురా. కాదే నాకు 2 సమస్యలు ఉన్నాయి, నువ్వు ఏమన్నా ఆరుస్తావా తీరుస్తావా అంటే, చెప్పురా నేను నీ బామ్మని రా అని చెప్పిందిరా. నాకు 2 సమస్యలు ఉన్నాయి, అదొక్క తీర్చిపోయా అని చెప్పిన. సరే చెప్పు నిందిరా. సరే కాదే, నీ కోడలు అదే నా అమ్మ, నీ మనవరాలు అదే నా భార్య, సమస్య అంతా వీళ్ళతోనే అని చెప్పినారా. ఏమన్నా ఏమైంది అని అనిందిరా. దానికి నేను వండేసి నీ కోడలే ప్రతి ఇంట్లోకి పోతుంది, సామాన్లు మళ్ళీ చూస్తుంది వస్తుంది, వాళ్ళ ఇంట్లో అది ఉంది, వీళ్ళ ఇంట్లో ఇది ఉంది, మా ఇంట్లో లేదని ఒకటే ఏడిపోయి నా పైన. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అట్లా చెప్పి పోయిన వారం 60,000 సున్నానికి బొక్క పెట్టిందే. ఇప్పుడు మంచం పట్టాలి, యాడికి కావాలి బావా అన్నారా. నిమిషంలో నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పేసి టపక్కని మాయమైపోయిందా. టపక్కని వచ్చింది అర్థగంటకి. మళ్ళా వస్తే ఏం బామా మ్యాటర్ సాల్వ్ చేసినావా అని అడిగినాను. అది నా కోడలురా, ఇంకా నన్ను పుచ్చపోసుకుంటా అనేది, కల్లోకి వస్తున్నా పుచ్చపోసుకుంటా అనేది. సేమ్ అదే విధంగా ఏం మార్పు లేదా మీ అమ్మకి చెప్పినారా నేను? ఏం మేము అట్లే సంసారం చేసినామా? నేను చేయలేదా సంసారము? ఎందుకు పిల్లని ఏడిపిస్తాను, ఏదో దాన్ని అడ్జస్ట్ కా అని చెప్పిందంటరా. దానికి మా అమ్మ ఏమి ఏడిపించలే అని చెప్పిందిరా. హ్యాపీగా ఫీల్ అయిపోయిందిరా. ఇంకా పోనీలేమ్మా బామ్మ, ఇంక నువ్వు ఎల్లులే బామ్మ, నువ్వు ఎల్లు బామ్మ అంటే, ఆ 2 సమస్య కూడా ఉండరా తీర్చిపోతా, ఆ 2 సమస్య కూడా ఉండరా తీర్చిపోతా అంటుందిరా. రే వద్దులే బామ్మ ఇప్పటికే చాలు. లేదురా నేను సగానికి ఎట్లా వదిలిపోవాలా అని అంటుందిరా. లేదులే బామ్మ నువ్వు పోయింది చాలులే. లేదు చెప్పురా బామ్మ, నువ్వు దాంతో ఎగలేవే, నువ్వు దాంతో మాట్లాడలేవే, చాలా కష్టమే అని చెప్పినాను రా. ఏం రా, కోడలకే మెయింటైన్ చేసిన, మనవరాలకి మెయింటైన్ చేయలేనా అనిందిరా. ఆ ధైర్యం నీకుంటే చాలే అన్నా. ఏమి లేదు బామ్మ, ఆమె కూడా అమ్మని చూసి నేర్చుకుంటాను, అదే నీ కోడలు చూసి నేర్చుకుంటాను. ఫ్రిడ్జ్ కొనియాలంటామే, 1,50,000 అంటమ్మా, ఈ ఆరెంజ్ తేవాలా ఫ్రిడ్జ్ అంటే అంటది అని బెదిరిస్తాంది. అదొక్క సెటిల్ చేయవే అని చెప్పినారా. చపక్కని మాయమైపోయిందిరా. చపక్కని వచ్చిందిరా మా బామ్మ. ఇదే విషయం అడిగినారా. ఏంది బామ్మ, మా అమ్మ దగ్గర పోతే అర్ధగంట పట్టింది, నా భార్య దగ్గర 10 నిమిషాలు సెటిల్ చేసేసినావా, అయిపోయింది సెటిల్మెంట్ అంటే. సెటిల్మెంటా పాడా? అదేందిరా అది, ఎవరిదిరా అది, యాడ్ నుంచి పట్టుకొచ్చినారా దానికి అయిందిరా మా బామ్మ. ఏంది మీరే కదని అందరు కలిసి పెళ్లి చేసింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లంటావు ఏంటి అంటే,
వామ్మో వామ్మో నోరారాదంది బాబు నువ్వు ఎట్లా ఎగుతున్నావు అని చెప్పిందిరా. అదే కదా నువ్వు చెప్పింది, నేను సెటిల్ చేయలేదా అని అడిగినారా. దానికి లేదురా నేను సెటిల్ చేయలేకపోయినాను. నువ్వు ఎందుకో తెలుసా? ఎందుకే అన్నా, నేను చదువుకున్న స్కూల్కి అది ప్రిన్సిపల్ ఉన్నట్టుందిరా, అందుకే సెటిల్ చేయలేకపోయినారా అని చెప్పి వెళ్ళిపోయిందిరా. పోతా అని చెప్పింది తెలుసారా. నేను సెటిల్ చేయలేను, మీ అబ్బా వస్తాడే వచ్చే నెల, మీ అబ్బా వచ్చినాక మీ అబ్బాకి చెప్పు సెటిల్ చేస్తానని చెప్పినారా. అదేరా నెక్స్ట్ మంత్ 23కి మా అబ్బా దివసం రా, మా అబ్బా సెటిల్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోయిందిరా. అందరూ మోసం చేసినారా. నా సమస్యకి పరిష్కారమే లేదా దేవుడా. ఏడా జిలేబిగా నమ్మేస్తున్నారా? నమ్మవుతారా? కాదు లేకుండా నమ్మవుతారా? ఏదిరా చెప్పురా. రేపు నెల 23 మా అబ్బా దివసం. అంతవరకు ఎట్టరా ఇంత చేయగల? రేపు నెల 12 దసరా, అంత లోపల ఆఫర్లన్నీ అయిపోతాయి. మీరు ఎట్లా తిరిగి కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాల్సిందేదే. ఆ పాత ఫ్రిడ్జ్ నాకు ఇవ్వాల్సిందేదే సార్. నమస్తే సార్.